అందరికీ వందనాలండి. దేవుని వాక్యం మనతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నది. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను అనే మాట మనం చూస్తాం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనంలో. కనుక మరి కొర్నేలి అనేటువంటి ఆయన భక్తిపరుడుగా ఉన్నాడు, కానీ అప్పటికి ఆయన అన్యుడిగా ఉన్నాడు. అన్యుడిగా ఉన్నటువంటి ఆయన క్రీస్తు ప్రభువారిని తెలుసుకుని పేతురు గారి ద్వారా మొట్టమొదటి అన్యునిలో నుండి క్రైస్తవుడైన వ్యక్తిగా ఆయన ప్రపంచంలోనే మొట్టమొదటి అన్యుని నుండి క్రైస్తవుడైన వ్యక్తిగా ఆయన కనబడుతూ ఉన్నాడు. ఈ విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. క్రీస్తు సంఘం భరతనగర్.